Welcome to AP23 News. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో స్థానికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ వారు డ్రోన్లతో నిరసన తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస నుంచి అలాగే భాగ్యమ్మపేట వరకు రోడ్లు మొత్తం గోతులమయంగా మారాయి. ఈ నేపథ్యంలో స్థానికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. దీంతో ఆ రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ డ్రోన్ ద్వారా నిరసన తెలిపారు స్థానిక ప్రజలు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే జిల్లాలోని ఉంగర మండలంలో బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి పూర్తిగా పాడైపోయాయని, దీనివల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, ఈ రహదారి 2010వ సంవత్సరం నుంచి పూర్తిగా గోతులుగా మారటంతో రాకపోకలికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని స్థానికులు చెప్తున్నారు. అయితే రాజా నుంచి బేగంపేట వెళ్లేందుకు ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఆ బస్సు కూడా రోడ్డు సరిగ్గా లేని కారణంగా అధికారులు దాన్ని రద్దు చేసేశారు. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా రోడ్లు సరిగా లేకపోవటం వల్లేనని వారు భావిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస నుంచి భాగ్యమ్మపేట వరకు రోడ్లు మొత్తం గోతులమయంగా మారాయి. దీంతో ఆ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలంటూ డ్రోన్లను ఉపయోగించి ఆ ప్రాంత ప్రజలందరూ నిరసన తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉంగర మండలంలో బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇక రాజాన్ నుంచి బేగంపేట వెళ్లేందుకు ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఆ బస్సు కూడా రోడ్లు సరిగ్గా లేని కారణంగా అధికారులు దాన్ని రద్దు చేశారు. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. ఇదంతా గమనించినటువంటి స్థానికులు రోడ్ల మరమ్మతులపై అధికారులకు ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ఇక రహదారిని వెయ్యాలని మొరపెట్టుకుంటున్నారు అక్కడి ప్రజలు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించని పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు వినూత్నమైనటువంటి రీతిలో నిరసన కార్యక్రమానికి చర్యలు చేపట్టారు.